ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. సో, కాంగ్రెస్‌కు చెందిన బీర్ సింగ్ ధింగన్ ఆమ్ ఆద్మీలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీర్ సింగ్ ధింగన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ సింగ్ ధింగన్‌ను పార్టీలో చేర్చుకోగా, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా సీమాపురి నుంచి ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇస్తామని వేదికపై నుంచి ప్రకటించారు. పార్టీ ఈ దేశం ఎవరి వారసత్వం కాదని, ఇంకా మంచి వ్యక్తులు ఎక్కడ ఉంటే వారికే టికెట్లు ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వీర్ సింగ్ ధింగన్ జీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో వీర్ సింగ్ ధింగన్ జీ చాలా కీలకమైన వ్యక్తి. ఈరోజు వీర్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సో, ఢిల్లీ రాజకీయాల్లో వీర్ సింగ్ ధింగన్ జీ చాలా పెద్ద వ్యక్తి. ఢిల్లీ రాజకీయాలు, సామాజిక రంగంలో చాలా ఏళ్లుగా క్రియాశీలకంగా ఉంటూ ప్రజాసేవ చేస్తున్నారు. వీర్ సింగ్ ధింగన్ పార్టీలోకి రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా బలం వస్తుంది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి ఆమ్ ఆద్మీ పార్టీ చేసే పనులకు కూడా ఎంతో బలం వస్తుంది. ధింగన్ సాహెబ్ సీమాపురి ప్రాంతంలో ఎన్నో పనులు చేశారు, ప్రజాసేవ కూడా చేశారు. ప్రజలు ఇప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన పనుల వల్ల ఓట్లు అడుగుతుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పని చేసి ఉంటే ఓటేయండి, లేకపోతే ఓటేయకండి అని పార్టీ చెబుతుంది. ఆ చర్యల ఫలితమే నేడు చాలామంది మంచి వ్యక్తులు ఇతర పార్టీల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు చూస్తున్నారు. ఓవైపు ప్రజానికం ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా నిలుస్తుండగా, మరోవైపు ఆ పార్టీలోని మంచి నాయకులు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని కోరుతున్నారని కేజ్రీవాల్ అన్నారు. గత వారం భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది నాయకులు చేరారు. ఈరోజు వీర్ సింగ్ ధింగన్ జీ చేరుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి బలంతో మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని నేను భావిస్తున్నానంటూ కేజ్రీవాల్ అన్నారు. అయితే నేను మరోసారి వీర్ సింగ్ జీని పార్టీలోకి స్వాగతిస్తున్నాను మరియు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన సందర్భంగా వీర్ సింగ్ ధింగన్ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఆశీస్సులతో ఈరోజు ఆప్లో చేరుతున్నా. సో, కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను దోపిడీ చేశాయని మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు మొదట లోపల ఒక మాట, బయటకి ఇంకో మాట చెప్తారు. ఎక్కడో మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని గెలిపించిందని అందుకు చింతిస్తున్నాను. లోపల సెట్టింగ్ ఏమిటో, కుమ్మక్కు ఏమిటో నాకు తెలియదు. ఇతర పార్టీలు దళితుల సమస్యలపై ఖచ్చితంగా బాకవుతాయి, కానీ కేజ్రీవాల్ జీ వారి కోసం పనిచేశారన్నారు. సో, అనంతరం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మంచి వాళ్ళందరికీ టికెట్లు రావాలని అన్నారు. ఎవరి పార్టీ వారసత్వం కాదు, దేశం ఎవరి వారసత్వం కాదు, మంచి వాళ్లకు మంచి అవకాశాలు రావాలంటూ హితవు పలికారు.